పరిపూర్ణమైన ప్రేమ. ప్రేమ తప్ప అన్ని భావాలు మనకు పుట్టుకతోనే వచ్చేస్తాయి. ప్రేమ ఒక్కటే భగవంతుడు నేర్పుతాడు. తల్లి రూపంలో పుట్టుక నుంచి వెంట ఉంటాడు. ఆమె శరీరం, మనసు ప్రేమతోనే తయారు చేస్తాడు. ఆ ప్రేమని ఆమె జీవితాంతం పంచుతుంది. దైవం ప్రేమ ఒక్కటే తన దగ్గర ఉంచుకొని మిగతా భావాలతో మనలను సతమతం చేస్తాడు. నలిగిపోయి బాధపడి ఏడుస్తుంటే ప్రేమ అనే మాలం పూసి మన మనసుని, తనువుని సరిచేస్తాడు. ఈ ఆటలో దేవుడు సిద్ధహస్తుడు. ప్రేమని తీసుకోవటంలో కంటే ఇవ్వటంలో గొప్ప ఆనందం ఉంది అని భగవంతుడి లక్షణం. కాబట్టి అందరికీ పట్టబడదు. ఏ ప్రయత్నం అవసరం లేకుండా మనసులో ద్వేషం కొండ మీద చెట్టులాగా పెరిగిపోతుంది. ప్రేమ అలా కాదు, దాన్ని అభ్యాసం చేయాలి. ప్రేమ ఊరిపోస్తుంది. సర్వజీవులు హృదయాలను వెలిగిస్తుంది. ప్రేమ మాత్రమే భగవంతుడికి దగ్గర చేస్తుంది. ప్రేమ తలుపులు తెరచి హృదయపూర్వక ఆహ్వానం పలికితే ఈ విశ్వం తడిసి ముద్దవుతున్న ప్రేమ అనుభవంలోకి వస్తుంది. ప్రేమను అనుభవించేవాళ్లే కాదు, ప్రేమ గురించి మాట్లాడేవారు ధన్యులే. ప్రేమ ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం. ఇది ఎలాగో చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళ హృదయాలు ఎడారిలా ఎండిపోయి ఉంటాయి. అక్కడ పచ్చదనం ఉండదు, పలకరింపు ఉండదు. ప్రేమకు వాళ్ళు దూరం. రాతి పగుళ్ళలోంచి మొక్క మొలిచినట్లు పరిస్థితులు అనుకూలించినప్పుడు బండరాళ్లలో బతుకుతున్న కప్పకు అందిన నీటిలా ప్రేమ వాళ్లకు తెలిసి వస్తుంది, ప్రాణం పోస్తుంది. అన్ని ప్రేమలు దైవం ప్రేమలో నుంచి పుట్టినవే. ఒకసారి ఆ దివ్య ప్రేమను చవిచూస్తేనే అన్ని అధ్యాయాలను దాటి భగవద్గీత చివరి అధ్యాయాన్ని అధ్యయనం చేసినట్లే, మోక్షానందనం అనుభవించినట్లే. ప్రేమించడం తెలిసిన వ్యక్తికి దేవుడు అవసరం లేదు. ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తికి మించిన దేవుడు లేడు. ఎన్ని ప్రేమ కావ్యాలున్నా రామ ప్రేమను రమ్యంగా ఆవిష్కరించిన రామాయణానికి మించిన కావ్యం లేదు. బిడ్డకు తల్లి పాలిచ్చే దృశ్యం అపురూపం. దూడకు ఆవు పోస్తున్న క్షీరధారల వర్షం అద్భుతం. గూట్లో పిచ్చుక పిల్లకు తల్లి ఆహారం అందించే తీరు అసామాన్యం. ప్రకృతిలో ప్రేమను పంచి ఇచ్చే దృశ్యాలు హృదయానికి దైవాన్ని కలిపే బహుదగ్గర మార్గాలు. పరిపూర్ణంగా ప్రేమను నిర్వహించే సాధనాలు మనిషి దగ్గర లేవు. ప్రేమను అనుభవించాలి తప్ప అధ్యయనం చెయ్యకూడదు. కారణజన్ములు వస్తూ ప్రేమను నింపుకొని వస్తారు. దివ్య పురుషులు ప్రేమని పంచుతూ వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు ప్రేమ విశ్వాసానికి తెలుసు. ప్రేమ విజృంభించిందా నువ్వు నేను అనేది ఉండదు. పాపం పుణ్యం అనేది ఉండదు. ఏకతత్వంలో శాశ్వతంగా విశ్రమించగలిగేదే ప్రేమ ఒక్కటే. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని ఢంకా బజాయించి చెప్పగలిగేది కూడా ప్రేమే. రామకృష్ణ పరమహంస నిరూపించారు. ఆయనోసారి శిష్యులతో బిల్వవనంలో నడుస్తున్నారు. దూరం నుంచి ఓ కప్ప ఆక్రందన కఠోరంగా వినిపించింది. ఆయన ధ్యానంలో అది వింటూ ముందుకెళ్లారు. తిరిగి అదే మార్గం గుండా వస్తున్నప్పుడు ఆ అరుపు వినిపించింది. రామకృష్ణుడు శిష్యులతో ఆ కప్ప ఇందాకటి నుంచి అరుస్తూనే ఉంది, అది చూసిరండి ఏమైందో అన్నారు. వారు చూసి వచ్చి అది ఓ పాము నోట్లో ఇరుక్కుందని చెప్పారు. రామకృష్ణులు వెళ్ళి చూసి శిష్యులతో, చూశారా, అది బురదపాము. అదే ఏ నాగో అయితే మింగేసేది. కప్ప పెద్దగా ఉంటే దాన్ని మింగలేక విడిచిపెట్టేది. కప్ప ప్రాణాలతో బయటపడేది. ఇది బురదపాము కాబట్టి అపరిపక్వ గురువు చేతిలో పడ్డ శిష్యుడిలా గింజుకుంటుంది. చావలేక, బతికి బయట పడలేక అంటూ పరిపూర్ణ బ్రహ్మత్వాన్ని తెలియని గురువులు శిష్యులకు ఉపదేశం చేస్తే వాళ్ళకి ముక్తి రాదు, భుక్తి దొరకదు అని వివరించారు. భగవత్ చింత
నపరులు ఐహిక సుఖాలను ఆశించరు. చండామార్కులెన్ని బోధించినా ప్రహ్లాదుడు వాటిని వినకుండా చదువులలో మర్మమైన శ్రీహరిని చదివినానని తండ్రిని ఎదిరించాడు. వివేకానందుడి భావనను మన మాటల్లో చెప్పాలంటే, ధనాపేక్షతో భౌతిక సుఖాల నాశించే విద్య విష గుళిక కలినందించేవారు. లఘువులే మానవ వికాసం, ధార్మిక పరిమళాలతో ప్రపంచం ప్రగతికి తోడ్పడే విద్యను అందించే బోధకులే గురువులు. అలాంటి వారే దేశ రక్షకులు. వారిని భారతదేశమే అందించగలదు అని, అందుకే అలాంటి గురువులకు శిరస్సు వంచి నమస్కరించడం అందరి కర్తవ్యం, ధర్మం కదా. విన్నారు కదా ఫ్రెండ్స్. అలాగే నేను చేసిన బీరకాయ పన్నీర్ కూర, ఊతప్పం, అలాగనే ఆపాలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి.